పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని, సిలిండర్లను ఎటువంటి ఆంక్షలు లేకుండా సరఫరా చేయాలని సిపిఎం సామర్లకోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి బాలం శ్రీనివాస్ మాట్లాడుతూ గ్యాస్ సరఫరాలో సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद सीपीएम जिंदाबाद 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 सीपीएम जिंदाबाद जिंदाबाद ఈ రోజు పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని, అదేవిధంగా గ్యాస్ సరఫరాలో ఉన్నటువంటి ఆంక్షలు, బుకింగ్, డెలివరీ ఈ టైంలో ఉన్నటువంటి ఈ ఆంక్షలన్నీ ఎత్తివేసి గతంలో ఏ విధంగా నెలకి ఒక సిలిండర్ ప్రతి కుటుంబానికి ఇచ్చేవారు ఇంకా ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు అనేక హోటల్స్ మూతపడి ఉన్నాయి. అలాగే తెరిచి ఉన్న హోటల్స్ అన్ని కూడా ధరలు పెంచి ఈ రోజు ప్రజానికి మీద భారం మోపడం జరుగుతుంది. గతంలో 20 నుంచి 25 రూపాయలు అమ్మే టిఫిన్ ఈ రోజు 30 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. అంటే ఆ భారం కూడా ప్రజానికి మీద పడింది. మనం గుర్తించాల్సిన విషయం. ఒక పక్క సిలిండర్ కి అక్కడ యుద్ధం మొదలైన రెండో రోజే సిలిండర్ కి ఇంటికి వాడే సిలిండర్ కి 60 రూపాయలు పెంచారు. అలాగే హోటల్స్, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి 100 రూపాయల సిలిండర్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఈ లోపు ఆ పని అయ్యేలోపు పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని, గతంలో ఏ విధంగా నెలకి ఇచ్చేవారో అదే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. కమర్షియల్ సిలిండర్ సంఖ్య కూడా పెంచాలని చెప్పి కోరుతూ ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం